ఇటీవలే హర్ష సాయిపై ఓ మహిళా నటి నిర్మాత లైంగిక వేధింపులు చేశారని ఓ సినిమా కాపీ రైట్ విషయంలో తనని వేధించాడని కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హర్ష సాయి కనిపించకపోవడంతో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అయితే ఇటీవలే బాధితురాలు మాట్లాడిన ఆడియో అంటూ హర్ష సాయికి అనుకూలంగా కొంతమంది ప్రచారం చేశారు. దీనిపై బాధితురాల తరపున లాయర్ నాగరుబాబు, నిర్మాత బాలచంద్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు. మీడియా ముందు బాధితురాలి లాయర్ నాగరుబాబు మాట్లాడుతూ, ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్టు ఎక్కడా కనిపించలేదు. ఏ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనేది ఎవరికీ తెలియదు. 2 కోట్ల కోసమని కొంతమంది చేస్తున్న ప్రచారాల్లో నిజం లేదన్నారు. హర్ష సాయి ప్రస్తుతం దేశం వదిలి పారిపోయాడు. అతను ఇక్కడ లేకపోయినా తనకి సపోర్ట్ గా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ పేజీలు పనిచేస్తున్నాయి. బాధితురాలు పైన లేనిపోని అభియోగాలు మోపుతూ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ వాయిస్ తో ఆడియో ఫైల్స్ రిలీజ్ చేశారు. ఆ ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ డిలీట్ చేయాలని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చామని అడ్వకేట్ తెలిపారు. ఎఫ్ఐఆర్ లో ఫైల్ అయిన కంప్లైంట్ ఏంటో తెలియకుండా కొంతమంది ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ తో బాధితురాలని మానసికంగా బాధ పెడుతున్నారు. నిజాలు తెలియకుండా బాధితురాలని ఇబ్బంది పెడుతున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దాసరి విజ్ఞాన్, శేఖర్ భాష, కరాటే కళ్యాణి, మహిదర్ వైబ్స్ మరికొంతమందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇక నిర్మాత బాలచంద్ర మాట్లాడుతూ, బాధితురాలు ఎంతో ధైర్యంగా వచ్చి కేసు పెట్టింది, కానీ ఆ తర్వాత రోజు నుంచే హర్ష సాయి ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు.